హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీ పాలిసెట్ 2025 కి సంబంధించి ఏదైతే సీట్ అలాట్మెంట్ మనకు రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్ లో, మీరు చెక్అవుట్ చేసుకోండి. అదే విధంగా ఇక్కడ పాలిటెక్నిక్ సంబంధించిన అలాట్మెంట్ రిలీజ్ చేశారు కదా. ఇక్కడ మనకు టోటల్ గా షెడ్యూల్ అయితే చేంజ్ చేశారనమాట. ఇది వరకు మనకి ఏదైతే కౌన్సిలింగ్ షెడ్యూల్ ఉంది కదా, చేంజ్ చేశారనమాట. స్టెప్ బై స్టెప్ ఇక్కడ రివైజ్ నోటిఫికేషన్ తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్. మరి ఇక్కడ సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది అని మనం వెరిఫై చేద్దాం. ఓకే, ఇక్కడ యూనిక్ మనం డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లో ఉన్నాము. ముందుగా ప్రతి ఒక్క విద్యార్థి వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. ఓకే, అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ని. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఇక్కడ చూడండి, ఒకసారి వెరిఫై చేద్దాం. ఇక్కడ మనకు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఆన్ ఆర్ బిఫోర్ వచ్చేసి అనమాట 15/07/2025. ఓకే, మనకి ఇక్కడ ఇదైతే మనకు దాదాపు అనమాట 15th మార్నింగ్ అనమాట, కరెక్ట్ 1 o'clock కి మనకైతే అలాట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, అదే విధంగా ఇక్కడ పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అనమాట. ఇక్కడ ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి, అదే విధంగా ఫీ పేమెంట్ కట్టడానికి ఇక్కడ 15th జూలై నుంచి ఇక్కడ 18th జూలై వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, అదే విధంగా మనకి ఇక్కడ నోట్ అయితే ఇచ్చారన్నమాట. ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ స్టడీడ్ ఇన్ గవర్నమెంట్, ఓకే, తర్వాత జిల్లా పరిషత్ నవోదయ స్కూల్స్, ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్, ఓకే, రన్ బై ద వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ షల్ అప్రోచ్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అనమాట. అంటే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ చదివారో అందరు విద్యార్థులు అనమాట. లైక్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, తర్వాత జిల్లా పరిషత్ స్కూల్ కావచ్చు, నవోదయ స్కూల్స్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఇక్కడ అందరు కూడా హెల్ప్ లైన్ సెంటర్ కి, నియరెస్ట్ ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్ కి మీరు వెళ్ళండి అని ఇక్కడ మనకైతే ఇచ్చారనమాట. ఎందుకు ఇక్కడ టు అప్డేట్ డీటెయిల్స్ సో హ్యాస్ టు గెట్ ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఫీ విచ్ ఈస్ సబ్జెక్టెడ్ టు వెరిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రిస్క్రిప్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఓకే, ఫర్ టైమ్ టు టైం అనమాట. ఎవరైతే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివారో 10th క్లాస్, ఇక్కడ ఆ విద్యార్థి అందరికీ అనమాట ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ వస్తున్నాయి. ఇక్కడ మనకు డీటెయిల్ గా మెన్షన్ చేశారనమాట. అదే విధంగా హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్ళి ఇక్కడ మీకు సంబంధించిన వెరిఫికేషన్ చేయించుకోవాలి మనకి ఇక్కడ క్లియర్ మీన్షన్ చేశారనమాట. ఒకసారి మీరు అయితే నోట్ అయితే అబ్జర్వ్ చేయండి. ఓకే, మరి హెల్ప్ లైన్ సెంటర్ ఏ విధంగా మనం అప్రోచ్ చేయాలి మీకు స్టెప్ బై స్టెప్ అయితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ ఫేజ్ కౌంటింగ్ మనం చూస్తున్న దాదాపు అనమాట జూలై 23 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. అదే విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. ఎవరైతే ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో ఆన్లైన్ లో ఫీ పేమెంట్ కట్టకుండా, తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోకుండా ఉంటారు కదా, ఆ విద్యార్థులు మాత్రం ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట 24th జూలై. అదే విధంగా ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. ఓకే, 24th జూలై నుంచి ఇక్కడ 25th జూలై వరకు అయితే ఆన్లైన్ లో వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ చేసుకోవాలి. అదే విధంగా ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ ఇస్ నథింగ్ బట్ లార్జ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ వచ్చేసినప్పుడు ఇక్కడ 25th జూలై. ఓకే, తర్వాత ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ అనమాట. ఓకే, మనకి ఎప్పుడు వస్తుంది ఇక్కడ ఫైనల్ ఫేజ్ ఇక్కడ 28th జూలై నాడు అయితే మనకు రావడం జరుగుతుంది. అదే విధంగా పేమెంట్ ఆఫ్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ 28th జూలై నుంచి 29th జూలై వరకు అయితే ఆన్లైన్ లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది, కాలేజ్ ఫీ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ అనమాట. మరి మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో ఆ కాలేజ్ కి వెళ్ళి మీరు జాయిన్ అవ్వడానికి అనమాట. ఓకే, రిపోర్టింగ్ చేయడానికి 28th జూలై నుంచి ఇక్కడ 30th జూలై వరకు అయితే మీరు ఇక్కడ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి మీకు ఫస్ట్ ఫేజ్ కావచ్చు, ఫైనల్ ఫేజ్ కావచ్చు, ఎవరికైతే సీటు వస్తుందో అందరు విద్యార్థులు అన్నమాట ఇక్కడ 28 డేట్ నుంచి ఇక్కడ జూలై 30 వరకు అనమాట యొక్క 3 days లో వెళ్ళి అనమాట మీకు ఏ కాలేజ్ సీట్ వస్తుందో కల్లా వైద్యుల డాక్యుమెంట్స్ ఇచ్చి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే నథింగ్ బట్ జైనింగ్ అనమాట. ఓకే, అదే విధంగా లాస్ట్ డేట్ ఫర్ అప్డేటింగ్ క్యాండిడేట్ జైనింగ్ డీటెయిల్స్ బై ది కాలేజ్ అనమాట 31st వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, అకాడమిక్స్ వచ్చేసి మనకి 28 జూలై నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. అదే విధంగా ఓరియంటేషన్ డే ఈజ్ నథింగ్ బట్ ఓకే ఇంట్రొడక్షన్ డే మనకి ఇక్కడ 28 నుంచి ఇక్కడ 30 జూలై వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీ కాలేజ్లో. ఓకే, అదే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వరకు వచ్చేస్తారనమాట. అంటే యాక్చువల్ క్లాస్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఇక్కడ 31st జూలై నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది మీకు కాలేజ్ అనమాట. ఓకే, అదే విధంగా ఇక్కడ మనకు ఇంకో నోట్ ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఎట్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ ఇక్కడ వచ్చేసి అలాట్మెంట్ ఇస్ మ్యాండేటరీ అనమాట. అంటే మీకు ఏ కాలేజ్ సీటు వచ్చిందో కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేసారనమాట. ఫిజికల్ రిపోర్టింగ్ చేస్తారా ఖచ్చితంగా మీకు సంబంధించిన ఏదైతే ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ తర్వాత అలాట్మెంట్ ఇస్ మ్యాండేటరీ చెప్పడం జరిగింది. అదే విధంగా సెకండ్ పాయింట్ చూసుకొని ఇక్కడ ఏదైతే హ్యాండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనమాట. ఓకే, మీకు సంబంధించిన అన్ని ఉంటాయి కదా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి యొక్క జిరాక్స్ తో పాటు అదే విధంగా ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనమాట నథింగ్ బట్ టీసీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మనకి మెన్షన్ చేశారనమాట. ఓకే, అదే విధంగా చూడండి థర్డ్ పాయింట్ చూడండి, ఏదైతే క్యాండిడేట్స్ గాట్ అలాట్మెంట్ ఇన్ ఫైనల్ ఫేజ్ అండ్ నాట్ రిపోర్టెడ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ ఆర్ నాట్ పర్మిట్ టు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్ ఇన్ సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అనమాట. ఓకే, ఇక్కడ ఎవరికైతే ఫైనల్ ఫేజ్ లో సీటు వస్తుందో, సీటు వచ్చినా కానీ ఇక్కడ కాలేజ్లో జాయిన్ అవ్వరు కదా, జాయిన్ అవ్వని విద్యార్థులకు అనమాట మనకి ఏదైతే ఇంటర్నల్ స్లైడింగ్ అయితే జరుగుతుంది కాబట్టి ఇంటర్నల్ స్లైడింగ్ లో
మేము పర్మిషన్ ఇవ్వము అతనికి అని ఇక్కడ మనకు మెన్షన్ చేశారు అనమాట. ఓకే, అదే విధంగా 4th పాయింట్ చూడండి. ఇక్కడ ఏదైతే డ్రాప్ అవుట్స్ కావచ్చు, అదే విధంగా క్యాన్సిల్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ అనమాట. ఓకే, మీకు ఇక్కడ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కాలేజ్లో సీట్ వచ్చింది అనుకుందాం. సీట్ వచ్చిన తర్వాత మీకు బ్రాంచ్ నచ్చలేదు, కానీ ఇక్కడ మీరు వేరే బ్రాంచ్ అయితే చేంజ్ అవ్వడానికి మీకు టైం అయితే ఇస్తారనమాట. దాన్ని ఇక్కడ మనము ఇంటర్నల్ స్లైడింగ్ అంటాం. ఓకే, ఈ యొక్క ఇంటర్నల్ స్లైడింగ్ లో మీరు వేరే బ్రాంచ్ కి మారిన తర్వాత నేను డ్రాప్ అవుతాను, నేను పాలిటెక్నిక్ చేయను అన్నట్లయితే ఇక్కడ దానికి మేము పర్మిషన్ ఇవ్వమని మనకు 4th పాయింట్ లో క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఓకే, తర్వాత ఇక్కడ మనకు సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై ద కన్వీనర్ ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ అండ్ స్పాట్ అడ్మిషన్స్ అనమాట. సో మన డేట్స్ అయితే వెరిఫై చేయొచ్చు. అదే విధంగా మీరు ఇక్కడ ఇంటర్నల్ స్లైడింగ్ అయినట్లయితే మీకు ఎటువంటి ఫీ రింబర్స్మెంట్ కట్టు కాదు, మీకు యాజ్ యూజువల్ గా మీకు అయితే ఫీ రింబర్స్మెంట్ అయితే వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ మనకు ఆగస్టు 2 నుంచి ఆగస్ట్ 3 వరకు అయితే ఈ యొక్క పరిస్థితి జరుగుతుంది అనమాట ఇంటర్నల్ స్లైడింగ్. అదే విధంగా ఇంటర్నల్ స్లైడింగ్ కూడా సేమ్ ఈ విధంగా మనం ఇక్కడ వెబ్సైట్కి వచ్చేసి వెబ్ భాష అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు అలాట్మెంట్ వచ్చేసి అనమాట. ఇక్కడ ఇది ఇంటర్నల్ స్లైడింగ్ సంబంధించి ఇక్కడ 5th ఆగస్ట్ లో మనకైతే రావడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లింగ్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు ఆగస్టు 6 నాడు అయితే మీరు అలాట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్ళి మీకు ఏ కలర్ సీట్ వచ్చిందో మీరు ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్ మారారు కాబట్టి వేరే బ్రాంచ్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అడ్మిషన్ బ్లాక్ లో పోయి మీరు అయితే అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అదే విధంగా ఇక్కడ మనకైతే ఇంకో నోట్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, డ్రాప్ అవుట్స్ క్యాన్సిలేషన్ ఇఫ్ ఎనీ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ షల్ నాట్ బి పర్మిటెడ్ టు ఫిల్ అండర్ స్పాట్ అడ్మిషన్ అవైలబుల్ సచ్ వేకెన్సీ షల్ బి పర్మిటెడ్ టు ఫిల్ త్రూ ద లేటర్ ఎంట్రీ ఇన్ టు ద సెకండ్ ఇయర్ త్రూ ఎల్పి సెట్ అని ఇచ్చారనమాట. ఓకే, కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి అనమాట మీరు ఈ యొక్క పాయింట్స్ అందరూ గమనించుకోండి. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ స్పాట్ అడ్మిషన్స్ అనమాట. స్పాట్ అడ్మిషన్స్ లైక్ ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ సీట్ అనే విద్యార్థి ఉంటారు కదా, డైరెక్ట్ వెళ్ళైతే జాయిన్ అవ్వచ్చు అనమాట. కాలేజ్కి ఎంత ఫీ ఉంటుందో అంత ఫీ కట్టేసేయాలి. అదే విధంగా మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, సబ్మిట్ చేసేసి మీరైతే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మన డేట్ అయితే ఇచ్చారు కదా, చెక్అవుట్ చేయండి. ఇక్కడ మనకు ఇక స్పాట్ అడ్మిషన్ గురించి మనకు అనౌన్స్మెంట్ వచ్చేసి ఇక్కడ 5th ఆగస్ట్ మనకు చెప్తారనమాట. వెబ్సైట్ మనకు డాక్యుమెంట్ అయితే ప్లేస్ చేయడం జరుగుతుంది. దాని ఆధారంగా మరి ఏ కల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి దానికి మీరు చూస్తూ ఇక్కడ చూడండి. ఇక్కడ 11th అనమాట, 11th లోపు ఆగస్ట్ 11th లోపు అందరూ అయితే మీరు స్పాట్ అడ్మిషన్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట, ఇన్ కేసు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. ఓకే, అదే విధంగా ఇవన్నీ మీరు అయితే ఒకసారి వెరిఫై చేయండి. ఎలిజిబుల్ క్రైటీరియా కావచ్చు, అన్ని కూడా ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి మీకు అందరూ కూడా. దాదాపు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు midnight 1 o'clock అయితే మేము వీడియో చేస్తున్నాం. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తా ఉంటే మీకు సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.